అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తమ దేశంలో ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని, ఇందుకోసం విదేశీ ఉక్కుపై సుంకాన్ని 2 రెట్లు చేస్తామని అన్నారు. పిట్స్బర్గ్లో ఇన్విన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో ట్రంప్ మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కుపై 50% టారిఫ్ విధించనున్నట్లు చెప్పారు. జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ సంస్థ అమెరికా స్టీల్ కంపెనీలో పెట్టుబడులు పెడుతోందని, దీనిపై ఒప్పందం కుదిరిందని ట్రంప్ చెప్పారు. విదేశీ అల్యూమినియం పైన టారిఫ్ను 50%కి పెంచనున్నట్లు ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్టీల్తో పాటు అల్యూమినియంపై పెరిగిన టారిఫ్లు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా టారిఫ్ల పెంపు వల్ల అమెరికాలో స్టీల్, అల్యూమినియం ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ తాజా ప్రకటనతో గృహ నిర్మాణం మరింత భారం కానుంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉక్కు ధరలు ఇప్పటికే 16% పెరిగిపోయాయి. అమెరికా తనకు అవసరమైన స్టీల్, అల్యూమినియంను ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు భారత్ పాకిస్తాన్ ఘర్షణలపై ట్రంప్ తన నోటి దురుసు ఆపడం లేదు. 2 దేశాల అణుయుద్ధం జరిగి పరిస్థితిని నివారించినందుకు గర్వపడుతున్నానని మరోసారి చెప్పారు. కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పదే పదే చెప్తున్నా ఆయన పట్టించుకోవడం లేదు.